హైదరాబాద్ సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్పొరేటివ్ వైద్యం అత్యంత ఖరీదైందిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 30 నెలల్లో ఆరోగ్యశ్రీ కోసం 2,700 కోట్ల రూపాయలు, పేదల ఆరోగ్యం కోసం మొత్తం 5,226 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో వైద్య రంగానికి 21,800 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. గత పాలకులు టిమ్స్ ఆసుపత్రులకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణాన్ని మర్చిపోయారని సీఎం విమర్శించారు. ఉస్మానియా, టిమ్స్, వరంగల్, ఎంజిఎం ఆసుపత్రుల నిర్మాణాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది అన్నారు. విద్య వైద్యాన్ని ఈరోజు మేము ప్రాధాన్యత కింద తీసుకున్నాం. వ్యవసాయమే కాకుండా మహిళా సంక్షేమ అభివృద్ధితో పాటు ఈరోజు విద్యా వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు తెలుసు, విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న సమూలమైన మార్పులు. ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ కింద, 12th తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్లో ఈరోజు రాణించాలి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే గొప్ప అవకాశాలు పొందాలి. ఇందులో ముఖ్యంగా మా గర్ల్స్ నర్సింగ్ కాలేజు, మెడికల్ డాక్టర్స్ అయ్యి ప్రపంచంలోనే సేవలు అందించాలని, రాష్ట్రంలో ఉండే ప్రజలు 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండె, కిడ్నీలు బాగా ఉండాలి. ఈరోజు గుండెకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, అవయవ మార్పిడికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ప్రతి మారుమూల ప్రాంతాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, నిరుపేదలందరికీ ఈరోజు ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. ఉస్మానియా హాస్పిటల్ పక్కనే ఘోష మహల్లో 30 ఎకరాలలో 2,700 కోట్ల రూపాయలతోటి 2,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం.